ఎందుకంటే మేధావి అదే మీకు పొలిటికల్‌గా గాని, బీసీ వర్గాలతోటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా ఒక బీసీ పోరాట యోధుడు అంటేనే ఆర్. కృష్ణయ్య గారి పేరు అదే ఖచ్చితంగా జనాల్లో వినబడతా ఉంటది. మీ అదే పోరాటం కూడా ఆ విధంగానే ఉంటుంది. సో, ఇదే బీసీ సంఘాల కోసం మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఇటీవల ఇయాల కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న సంబంధించిన విషయంలో. అదే కంచం పొత్త, మంచం పొత్త అన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని అంటే బీసీల కోసం ఉద్యమించడానికి మాలాంటి వాళ్ళున్నారు. అదే మీలాంటి వాళ్ళున్నారు అన్నటువంటి ఆర్కెస్ట్రా కావచ్చు, కొంతమంది మీ బీసీ సంఘాలకు ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆయన మాట్లాడుతూ, మా వాళ్ళున్నారు. మాతోటి ఉన్నటువంటిది పొత్తు మీ కంచం పొత్తు కాదు, మంచం పొత్తు కాదు. నువ్వేందమ్మా మరి వచ్చి పోరాటం చేసేది అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. అవును. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే ఆ వ్యాఖ్యలు సమాజంలో ఒక రకమైనటువంటి సెంటిమెంట్కు దారితీస్తాయి. హ్మ్. ఆ వ్యాఖ్యలు అనొద్దు. నువ్వెందుకు చేస్తున్నావని ఇంకా వేరే పదాలు వాడితే బాగుండేది. హ్మ్. మళ్ళానంటే గౌరవమే మాకు. హ్మ్. ఎందుకంటే బీసీ వాదం ఎత్తుకున్నందుకు ఇప్పుడు నేను 45-50 ఏళ్ళ నుంచి బీసీ వాదం చెప్పుకుంటూ వస్తున్నా. ఆ తర్వాత ఎన్నో సంఘాలు వచ్చినాయి. అవును. వేటిని కూడా నేను అభ్యంతరం చెప్పలేదు. హ్మ్. ఇంకా పెట్టుండి అని చెప్తా. ఓకే. ఎక్కువ మంది నాయకులు కావాలి, ఎక్కువ పదవులు ఉంటాయి, ఎక్కువ మంది వాదం లేస్తేనే అనే మా ఇప్పుడు రెండవది హ్మ్. అగ్రకులాలలో బీసీ వాదం లేపితే బీసీల గురించి బీసీల అభివృద్ధి గురించి మాట్లాడితే తప్పు కాదు. హ్మ్. కాకపోతే బీసీ నాయకత్వాన్ని బీసీలకే ఉంటుంది. హ్మ్. బీసీలకు నాయకత్వం ఇవ్వాలి. హ్మ్. అది ఆ పాయింట్ కావాలి. రెండవది ఆయన మీద దాడి చేయడానికి కూడా ప్రెస్ మీద దాడి దాన్ని తీవ్రంగా ఖండించినాం. ఇప్పుడు కూడా ఖండిస్తున్నాం. అంటే మన తెలంగాణలో పల్లెటూర్లలో ఇటువంటి లాంగ్వేజెస్ వాడుతా ఉంటారు. అంటే అదే కామన్‌గా వర్డ్స్ మనకు తెలియకుండానే కొన్ని వస్తా ఉంటాయి. అవును. ఏముంది అంటే దాన్ని అంత భూతపదంగా చూడాల్సినటువంటి అవసరం అంటే ఉందంటారా? అంటే చూడొద్దు, కామన్గా ఊతపదంగా వాడినరు. హ్మ్. కానీ చాలామంది దాన్ని సెంటిమెంట్గా వాడుతున్నారు. దాన్ని హ్మ్. మంచం పొత్త అనే పదం అది ఒక రకంగా వెళ్ళిపోయింది అవును. సెంటిమెంట్గా. సార్ మీరేమనుకుంటారు సార్? అంటే మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఆ మంచం పొత్తు అనేటువంటిది అది మీ దృష్టిలో ఏంటి సార్ అసలు అది? మంచం పొత్త అనేది వాడొద్దు. అది హ్మ్. ఆ పదం వాడొద్దు. హ్మ్. మనకు ఇంకా అనేక పదాలు ఉన్నాయి. హ్మ్. ఆ పదాలు వాడాలి కానీ అది అనడము హ్మ్. ఫీల్ అవుతారు కదా ఎవరైనా లేడీస్. ఆ! ఆ లేడీస్ ఫీల్ అవుతారు. పైగా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, హ్మ్. ఆమె మనం సరే సిద్ధాంతపరంగా ఎన్ని విభేదాలున్నా మనం గౌరవించడం, లేడీస్ను గౌరవించాలి. అంటే ఆయన గూడా ఒక ఊత సాటి ఎమ్మెల్సీ గూడా అవును. సరే ఒక రకంగా 50 మంది, 100 మంది ఆఫీస్ పైన పోయి ఆ దాడి చేయడాలు, రక్తాలొచ్చేటట్టుగా అదే చేయడాలు, అక్కడ గన్‌మెన్‌లు కాల్పులు జరపడాలు ఇయంతా చూస్తా ఉంటే ఇద్దరు ఎమ్మెల్సీల మధ్యలో ఒక ఫైట్ ఇది. ఇదేదో అవును. దాని మధ్యలో గాదు. కానీ ఇటువంటిది ఏ పరిణామాలకు దారితీస్తది అది రానున్నటువంటి రోజులలో? క్యూనర్స్ మీద దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. హ్మ్. ప్రెస్ ఫ్రీడమ్ ఆయన వాడిన పదాలకు సంబంధించి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. హ్మ్. కానీ ఆఫీస్ మీద దాడి చేయడాన్ని మాత్రం మేము అభ్యంతరం చెప్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. సో, బీసీ వర్గాలు అంటే మొత్తం మీ ఎవరైతే మీ సంఘాలున్నాయో, ఈ సంఘాలు రేపు ఒక ఏకతాటి మీదకొచ్చి ఏమన్నా ఇంకా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇంకా ఉందా? ఇప్పటితోటి ఏమైనా స్టాప్ అయితదా? 42% రిజర్వేషన్‌లు ఇక వస్తాయి అన్నప్పుడు ఇగ 42% విషయం లోపల హ్మ్. అన్ని ఇది ఎవరి ఇష్యూ కాదు. హ్మ్. ఒకప్పుడు ఇది పెట్టినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక్కని పోరాడినా. హ్మ్. హాస్టల్ పిల్లలను, కాలేజ్ పిల్లలను పెడితే పత్రికలు కూడా దాన్ని వక్రీకరించాయి. హ్మ్. కృష్ణయ్య హాస్టల్లో కాదు, స్కూల్లో పాఠశాలలు కాదు, గురుకులాలు కాదు, స్కాలర్షిప్లు కాదు, సర్పంచులకు ఈ పిల్లలు తెచ్చి దండా చేపిస్తున్నాడు ఏమిటిదని పెద్ద ఆర్టికల్ రాశారు వక్రీకరించుకుంటూ. హ్మ్. ఆ రోజు అట్లా కొట్లాడి రామారావుని ఒప్పించి 20% పెట్టించడం. 20% పెట్టిండు 86లో. మళ్ళా కొట్లాడినా 93 విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం వేసి దాన్ని 34% పెంచాడు. ఆ రోజు ఎవ్వరు ఏ నాయకుడు రాలేదు. అందరూ నన్ను వెక్కిరించారు. ఏం కృష్ణయ్య ఏం పని లేదా, వాళ్ళ సీట్లు నీకు ఎందుకు ఇస్తారు, హాస్టల్ అనుకుంటున్నావా, గురుకులాలు అనుకుంటున్నావా, స్కాలర్షిప్లో కొట్టాట అనుకుంటున్నావా, వాళ్ళ సింహాసనం ఊర్లంతా పటేండ్రు ఉన్నారు, వాళ్ళ సీట్లు నీకు ఎందుకు ఇస్తారు, ఎందుకు రిజర్వేషన్ పెడతారని మాణిక్రావు గారు అంటే వక్రీకరణ కాదు వాళ్ళు, కానీ చెయ్యరు నీకు ఎందుకు వృద్ధాశ్రమం అని చెప్పారు. నేను ఇందే బాలగోడు కూడా అన్నాడు, పెద్దలందరూ నువ్వు హాస్టల్ల కోసమే కొట్లాడు అయితే ఇవి ఇవ్వరు వాళ్ళు నీకు ఆ సీట్లు అని చెప్పారు. ఇవ్వలేదు. నేను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన 34% రిజర్వేషన్లు సాధించాం. అప్పటి నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఇప్పుడు చాలామంది వచ్చారు మనోళ్ళు, చాలా సంఘాలు వచ్చాయి, చాలామంది నాయకులు వచ్చారు. అన్నిటిని నేను నాయకత్వం పెరగడాన్ని నేను ఎప్పుడే కానీ బీసీల నాయకత్వం పెరగడానికి కొట్లాడుతున్నా. నేను ఒక్కనే కాదు, అందరు కావాలి, అందరూ పోరాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి పోరాటం.
ప్రజా ఉద్యమంగా మారాలి. అప్పటి నుంచి కూడా అనేక మంది నాయకులను తయారు చేశారు. అనేక సంఘాలు పెట్టుకుంటామంటే పెట్టని నాయకత్వం ఎక్కువ జరుగుతాయి. ఇది ఎక్కువ మంది పదవులు ఇవ్వలేను, వేరే సంఘం అయితే అక్కడ కొందరు తయారవుతారని చెప్పి ఎంకరేజ్ చేసినాం. ఇప్పుడు కూడా అన్ని సంఘాలు ఇష్యూ మీద అంటే ఒక్కొక్క సంఘం అంటే ఒక ఆరోపణ అయితే బలంగా ఉంది సార్. అంటే బీసీ అందరూ బీసీ వాదం కోసం బీసీలకు రిజర్వేషన్లు అన్నటువంటి పదాన్ని వాడుతున్నాయి. కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీకి ఆల్రెడీ అడాప్ట్ అయిపోయి ఉంది అన్నటువంటి దాన్ని కూడా ఇప్పుడు బీసీ సంఘాలు ఎదుర్కొంటా ఉన్నాయి. దీనివల్ల కొంత ఇబ్బంది కదా సమాజం. పార్టీలు వేరైనా అన్ని పార్టీలు బీసీ వాళ్ళని ఎత్తుకున్నాయి. ఈరోజు మీరు ఈ కోణంలో కూడా చూడాలి. ఏ పార్టీ అయినా అన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ రిజర్వేషన్లు తగ్గించింది. మనం ఇప్పుడే మాట్లాడాం. ఈరోజు బీసీ వాదాన్ని ఎత్తుకున్నది. కాంగ్రెస్ పార్టీ బీసీ వాదాన్ని నేను జనాభా లెక్కలు చేయలేదు, ప్రైమ్ మినిస్టర్ చేయలేదని మనం అందరం తిట్టాం. ఈరోజు బీసీ వాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ పార్టీ బీసీ వాదాన్ని టోటల్ ఎత్తుకుంది. ఇంత బీసీ పార్టీలే బీసీ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు బీసీ సంఘాలు కొందరు అక్కడిక్కడ పోతే అవకాశం కోసం, ఎదుగుదల కోసం, ఆయుధం కోసం. ఇప్పుడు బీసీలు కొట్లాడాలంటే ఆయుధం కావాలి. వాళ్ళు పిలిచి పదవి ఇస్తారు. ఇచ్చినప్పుడు వద్దని ఎవరంటారు? ఇప్పుడు అక్కడి వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. వాళ్ళు ఇస్తే మళ్ళీ బీసీలుగా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటున్నాం తప్పించి, ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక రకంగా అఫీషియల్ గా మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని వాళ్ళు ఒక రకంగా చెప్పేసి, ఇప్పుడు కాంగ్రెస్ ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి స్లోగన్ ని వాళ్ళు చెప్పట్లేదు. మరొక పక్కన బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ సైతం కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఇంకా ఏ విధంగా వాళ్ళని నమ్మేటువంటి అవకాశం? ఇక్కడ విషయం మనకు క్లారిటీ ప్రజల్లో ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నా, టీఆర్ఎస్ ఎత్తుకున్నా, బీసీ ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారు? బీజేపీ. కాబట్టి ఆటోమేటిక్గా జంప్ గాలి మొత్తం ప్రజల గాలి బీజేపీ వైపు మొత్తం లాస్ట్. అది వాళ్ళందరి కోరిక ఏంటిది? స్కాలర్షిప్లు వచ్చినాయి, హాస్టళ్ళు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, స్కీమ్లు వచ్చినాయి. ఈరోజు అందరు కోరుకునేది ఏంటిది? బీసీ ముఖ్యమంత్రి అయితే మేము మరింత అభివృద్ధి చెందుతాం. మరి అదొక సెంటిమెంట్. మాకు బీసీ కులాల యొక్క గౌరవం పెరుగుతుందని చెప్పి బీసీలందరూ బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. ఎవరు బీసీ ముఖ్యమంత్రి ఇస్తారో వాళ్ళ వైపే ప్రజలు వస్తారు. సార్, మొన్న మీరు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రిని పోయి వెళ్ళి పుష్పగుచ్చం అందించి మీరు అభినందనలు కూడా తెలపడం జరిగింది. అంటే ఆర్ కృష్ణయ్య గారిగా మీరు దీన్ని పూర్తి స్థాయిలో ఇక అమలు అయిపోతుంది అన్నటువంటి భావనతో ఉన్నారు సార్? ఇంకా 30 సంఘాలం కూర్చున్నాం. ఆ రోజు సమావేశం జరిపాం. మేము అంతకుముందు ఏం కోరినాం? రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, రాజ్యాంగం ఉందని అనేక సార్లు చెప్పారు. ఉద్యమాలు చేశాం, మీటింగ్లు పెట్టాం. 130 సంఘాలు కూడా మీటింగ్ అయినాయి. హోటల్లో, అశోక హోటల్లో, సెంట్రల్ కోర్టులో, అనేక చోట్ల అభినందన హోటల్లో మీటింగ్లు అయినాయి. అప్పుడు అందరు ఏమన్నారు? న్యాయవాదుల మీటింగ్ అయింది. అప్పుడు ఏం కన్నాం మేము? రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అది సెంట్రల్దా, అది జనాభా లెక్కలు వచ్చి అది నేషనల్ లెవెల్ పాస్ తీసుకుంటే కానీ లేట్ అవుతుంది. నువ్వు ఇమ్మీడియట్గా ఎన్నికలు పెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి గవర్నమెంట్ ఆర్డర్ తీయాలని పెట్టాలన్నాం. ఒప్పుకుంది గవర్నమెంట్. ఆ వాదమే ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి కొన్ని సూచనలు చేయాలని కొందరు మంత్రులు సలహా చెప్తే అందరం పోయినాం. 30 సంఘాలు పలు సూచనలు చేసాం. ఇది కోర్టు పోతే ఎవరన్నా బలమైన అడ్వకేట్ అని పెట్టాలి, మేము పెడతాం, మీరు కూడా పెట్టాలి. రెండవది, ఎవరు పెట్టకుంటే కూడా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఆపడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా ఆఫీసులు చేసి ఎవరైనా వేస్తే ఆపడానికి ప్రయత్నం చేద్దాం. టైం కూడా లేదు కదా సార్, అదే వేస్తే కోర్టులో వాదించడానికి సిద్ధంగా ఉండాలని పలు సూచనలు చేసి కేవియట్ ఫైల్ చేయాలన్నాం. అంటే కేసును ఏకపక్షంగా కోర్టు స్టే ఇవ్వకుండా వాదనలు వినిపించినాకనే అని చెప్పి కేవియట్ ఫైల్ చేయాలని చెప్పి అట్టొచ్చేసి పలు సూచనలు గంటకు పైగా మాట్లాడి పలు సూచనలు చేస్తే ముఖ్యమంత్రి అవన్నీ పాజిటివ్గా మంచిగా ఉన్నాయన్న తప్పనిసరి చేస్తాం. సానుకూలంగానే ఉన్నట్టుగా కనిపించిందా? బీసీలకు ఏదో చేయాలి. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండగా తప్పదు. అది బీసీ ఉద్యమం అట్టున్నది. ఇప్పుడు బీసీల లోపల రగులుతున్నారు. రేపు ఏదన్నా అయితే రాష్ట్రం పక్కుమంటది, ఎక్కడికెక్కడ స్తంభించిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 86లో బీసీ ఉద్యమం అప్పుడే నేను తీసుకొని వచ్చిన. రిజర్వేషన్లను రామారావు 44% వేస్తే రిజర్వేషన్ వ్యతిరేకులు చాలా గొడవ చేశారు. సో హైకోర్టు అది స్టే ఇచ్చింది రిజర్వేషన్ల అమలు మీద.
చేయించినప్పుడు ఒక బంద్ పిలిపించాం. ఉమ్, రాష్ట్రం అంతా కుతలాడి స్తంభించిపోయింది. 60 బస్సులు ఒకటే రోజు కలిపేది. ఓకే. మళ్ళా 10 రోజులకు జడ్జిమెంట్ వచ్చింది అగెనిస్ట్గా. ఆ రోజు బ్రహ్మాండంగా పిలిపిస్తే బంద్ జరిగింది, ప్రజా జీవితం స్తంభించింది, రైళ్ళు ఆగినాయి, బస్సులు ఆగినాయి, షాపులు తెరవలేదు, ఎక్కడికక్కడ ప్రజా జీవితం స్తంభించిపోయింది. మా 1980లో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చింది. రిజర్వేషన్లు వ్యతిరేక ఉద్యమకాలు ఉద్యమం చేస్తుంటే అనుకూలంగా మేము ఉద్యమాలు చేశాం. సుప్రీంకోర్టు స్టే ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఓకే. 90 నుంచి 93 దాకా గొడవ జరిగింది. అప్పుడు 40 రోజులు రాష్ట్రాన్ని స్తంభింపజేశాం. 3 సార్లు బంద్ చేశాం. ఆ బంద్తోటి ప్రజా జీవితం స్తంభించిపోతే కోర్టులే గజగజలాడిపోయాయి. కాబట్టి ఇప్పుడు కోర్టులు కూడా ప్రజల నాడి ప్రకారమే పోతాయి. ప్రజల నాడి చట్టాలు, రాజ్యాంగ సూత్రాలు ఇవన్నీ చూస్తాయి. ఇప్పుడు ప్రజల నాడి బీసీలకు అనుకూలంగా ఉంది. ఉమ్, అగ్రకులాలు కూడా బీసీ మేము అంటున్నాం, మీకు 10% రిజర్వేషన్లు పెట్టారు, తింటున్నారు, మేమన్నా వ్యతిరేకించినామా? రెండవది, ఇన్ని రోజులు మీరే సర్పంచులు అయ్యారు, సీఎంలు అయ్యారు, సీఎంలు కూడా మీరే అయ్యారు, మాకు ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు. మా రిజర్వేషన్లు సర్పంచులు అయితే మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు అని చెప్తే చాలామంది రెడ్డిలు, ఓసీలు నాకు ఫోన్లు చేస్తారు, అన్న మీ 42% మీరు 56 ఉన్నారు, 42 అంటే ఇంకా తక్కువనే పెట్టిర్రు, మేమెందుకు వ్యతిరేకిస్తామన్నా? సర్పంచ్ నేనైతేనా, మా వాళ్ళు అయితేనా, మా పిల్లలకు చదువు కావాలి, ఉద్యోగం కావాలి. సర్పంచ్లకు రిజర్వేషన్ రెడ్డి 42 కాదు 56 పెడితే కూడా మాకు వ్యతిరేకం చేయం అని చెప్పి చాలామంది ఓసీలు ఫోన్లు చేసి చాలా అభినందిస్తున్నారు.